నమస్తే అండి. ఈ రోజైతే మా ఊర్లో మరిడమ్మ తల్లి జాతర అయితే జరుగుతుందండి. మా ఊర్లో ముగ్గురు గ్రామ దేవతలు అయితే ఉన్నారండి. నూకాలమ్మ, కనక మహాలక్ష్మి, మరిడమ్మ వారు ముగ్గురు గ్రామ దేవతలు ఉన్నారండి. పక్కనే దుర్గమ్మ వారి టెంపుల్ ఉంటుంది. ఆ పక్కనే సింహాద్రి అప్పన్న బాబు గుడి అయితే ఉంటుంది. కొత్త అమావాస్యకి నూకాలమ్మ వారి పండుగ అయితే చేస్తారండి. అలాగే గంధమావాస్యకి అంటే కొత్త అమావాస్య తర్వాత వచ్చే అమావాస్య, అక్షయ తృతీయకి ముందు వచ్చే అమావాస్య అనమాట. ఈ రోజైతే మరిడమ్మ వారికి జాతర అయితే చేస్తారండి. ఈ జాతర అయితే చాలా ఘనంగా చేస్తారండి. చుట్టుపక్కల నుంచి కూడా జనం చాలా ఎక్కువగా వస్తారనమాట. మధ్యాహ్నం అయితే ఖాళీ ఉండదు కదని ముందు సంవత్సరం మేము ఏంటంటే ఉదయమే వెళ్ళిపోయాము. ఖాళీగా ఉందనమాట. అలాగే ఈ సంవత్సరం కూడా ముందుగా వెళ్ళిపోదామని వెళ్ళామన్నమాట. మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఉదయమే వచ్చేసారు. అందువల్ల గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి. 9కి వెళ్తే 11 అయిందనమాట దర్శనం అయ్యేసరికి. లైన్ కూడా అస్సలు సరిగా లేదండి. మధ్యలో వచ్చేవాళ్ళు దేవుడి దర్శనం చేసుకోవడానికి వస్తారో తెలీదు. మధ్యలో కుమ్ములాడుకుంటూ వస్తారనమాట. అసలు లైన్ అనేది పాటించరు కొంతమంది. ఎందుకు వస్తారో ఏమో తెలీదు అన్నట్టు ఉంటుంది. చాలా విసుగైతే వచ్చేసిందండి దీనివల్ల. కొంతమంది అస్సలు లైన్ అనేది పాటించలేదండి. గంటల గంటలు లైన్ లో నుంచున్నాం కానీ మధ్యలోనే దూరేయటం ఎక్కువైపోతుంది. మన వాళ్ళ సమన్వయం పాటించకపోతే ఎలాగో నాకైతే అర్థం కావట్లేదు. ఏదో ఒక విధంగా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నామండి. చాలా బాగా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా తర్వాత జాతర అంటే తెలిసిందే కదా, బొమ్మలు తినుబండారాలు అన్ని ఉంటాయి. చెర్రీస్ అలాగే మరమరాలు అయితే తీసుకున్నాను. ఇంకా బొమ్మలు అవి ఏమీ కొనలేదండి. మా అబ్బాయి ముందే వచ్చి గుండె అయితే తీపిచ్చేసుకున్నాడు. మా తమ్ముడు ఇద్దరు గుండె తీపించుకున్నారు అనమాట. ఇంకా నేను మా అమ్మాయి గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసేస్తున్నాము. లైన్ అంటే ఇంకా పెరిగిపోయింది. మా పిన్ని వాళ్ళు దర్శనానికి వెళ్తే చాలా ఖాళీగా ఉందంట. నాకైతే ఇలా పండగలు అప్పుడు కాకుండా నార్మల్ డేస్ లో అమ్మవారి దర్శనం చేసుకోవాలి.